ఆల్రెడీ వాళ్ళకి రేవంత్ ద్వారా టచ్లో ఉన్నారన్నటువంటిది జగన్ మాట్లాడేది అందుకే. అటు చంద్రబాబు ఏమి బయటకు వచ్చేయరు, కానీ ఇప్పుడు దాకా ఆయన పట్టించుకోవట్లేదు. ప్రెషర్ టాక్టిక్స్ బిగిన్ చేస్తాడు ఇక ఆయన, అవతలలో బలహీనపడ్డారంటే. ఎందుకంటే మొన్నటిసారి 240 వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ప్రెషర్ టాక్టిక్స్ బిగిన్ చేస్తారనుకున్నారు, కానీ ఆ తర్వాత మహారాష్ట్ర విజయం, హర్యానా విజయం ఇవన్నీ చూశాక బీజేపీ జోలికి పోవట్లేదు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈలోపు రెచ్చగొడుతున్నారు వాళ్ళ పేపర్లు కూడా. మీరు అబ్జర్వ్ చేస్తే జ్యోతి బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ని ఎంకరేజ్ చేస్తా స్టోరీలు రాస్తుంది. ఈనాడు కొంచెం జాగ్రత్త పడుతుంది, కాంగ్రెస్ని ఏమి నెత్తినేసుకోవట్లేదు, అలాగని బీజేపీకి ఏమి సమర్థించట్లేదు, ఓన్లీ రాష్ట్ర రాజకీయాలని టచ్ చేసుకొస్తుంది. బట్ వీళ్ళందరూ కూడా రెచ్చగొడతారు, క్రిందసారి రెచ్చగొట్టినట్టు. అంటే రాహుల్ గాంధీ వ్యూహం నాట్ ఓన్లీ బీహార్, మొత్తం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల మీద, అందులోనూ మన ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఖచ్చితంగా ఈయన చేసిన ఈ 1300 కిలోమీటర్ల యాత్ర ఏదో ఉంది కదా, దాని ప్రభావం అయితే కనిపిస్తున్నట్టే. లేదు అది లేదు. నేను అనేది ఇక్కడ ఈ 3 రాష్ట్రాల ఎలక్షన్లో తేడా వస్తే అప్పుడు మోడీని ఇరికించడం బిగిన్ చేయొచ్చు. మోడీ ఇక మిగతా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మానేయాలి, ప్రెషర్ టాక్టిక్స్ లో పడిపోతాడు, అప్పుడు ఇబ్బంది పడటం బిగిన్ అవుతుంది. అదే మోడీ ఇబ్బంది పడటం బిగిన్ అయితే బీజేపీ డిఫెన్స్ లో పడుతుంది. ఇది ప్రస్తుతం రాహుల్ అనుసరిస్తున్న వ్యూహం. సార్, అంటే ఒకటి బీజేపీ లేదంటే ఎన్డీఏ వ్యతిరేకులనే కాకుండా కొంతమందికి కూడా అంటే ఓట్ల దొంగలు గద్దె మీద ఉన్నారు, వాళ్ళని గద్దె దించాలి అనే నినాదం రాహుల్ గాంధీ ఒక అవకాశం ఏమన్నా ఇస్తున్నారా త్వరలో? బీహార్ ఎన్నికల తర్వాత అయినా అది ఏమన్నా వర్కౌట్ అవుతుంది? ఎవరు పట్టించుకోవట్లేదండి. గెలిచిన చోట వాడికి ఒక ఇదివరకు ఈవీఎంలు సాగు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు 2019లో టీడీపీ వాళ్ళు ఈవీఎంలు అనేవాళ్ళు, 2024లో వీళ్ళు అన్నారు మొన్నటిదాకా ఈవీఎంలు. ఇప్పుడు ఓటు